యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయ తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది వాక్య ధ్యానము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 3వ వచనము. బైబిల్ నందు పాత నిబంధనలో దేవునికి ఉన్న పేర్లలో ఒకటి యెహోవా రోఫికా, అంటే నిన్ను బాగు చేసే యెహోవా ఆయనే. ముఖ్యంగా తమ పాపాల గురించిన పశ్చాత్తాపంలో ఎవరి హృదయాలైతే బ్రద్దలైపోతాయో అలాంటి వారిని ఆయన ప్రేమించి బాగు చేస్తాడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. పాపం నిమిత్తం నిజమైన పశ్చాత్తాపం, దుఃఖం కలిగితే ఆ పాపిని దేవుడు క్షమిస్తాడు, స్వీకరిస్తాడు. పశ్చాత్తాపం లేకుండా ఏ విధమైన బలి అర్పణ ఆయనకు ఉపయోగము లేదు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినాన ఎవరైతే వారి గుండె చెదిరి ప్రభువా ప్రతి విధమైన అంతరంగ గాయాలతో బాధని అనుభవిస్తున్నారో వారి జీవితంలో ఈ రోజున ప్రభువా వారి గాయములను మీరు కట్టి బాగు చేయమని, సమాధానము, నెమ్మది, సంతోషాన్ని ఈ కుటుంబంలో ఈ బిడ్డలందరికీ మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.